Let's go and see about gibberellins. Gibberellins. Physiological effects of gibberellins. Gibberellins are discovered from Gibberella fujikuroi E. Kurosawa, scientist, జపాన్ శాస్త్రవేత్త కురసావా దీన్ని జిబ్బరెలిన్స్ని కనుక్కున్నారు. ఇందులో బకనే ప్లాంట్, రైస్ ప్లాంట్స్లో బకనే అనే డిసీజ్ని కనుక్కున్నారు. బకనే, ఈ డిసీజ్డ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయంటే పేల్ ఎల్లో కలర్లో ఉండి నార్మల్ ప్లాంట్స్ కంటే కూడా వీక్గా, చాలా టాల్గా, పొడవుగా పెరిగినాయి. ఇవి ఎందుకు ఇలా పెరిగినాయి అని ఇలా పట్టుకుంటే దే కమ్ ఈజీలీ, అంటే రూట్ స్ట్రాంగ్గా లేదు. సో అవి బాగా హైట్ పెరుగుతాయి కానీ ఎల్లో కలర్లో టర్న్ అప్ అయిపోతాయి అండ్ రూటు బలంగా ఉండదు. దీన్ని ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అని కూడా అంటారు. పిచ్చి మొలకల వ్యాధి, ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ అని. ఆ డిసీజ్ పేరేంటి? బకనే. ఇందులో రైస్లో కురసావా అనే శాస్త్రవేత్త ఇది కనుక్కొని ఆ డిసీజ్ ప్లాంట్లోంచి కొన్ని ఐడెంటిఫై చేశాడు. ఆ ఐడెంటిఫై చేసిన దానికి జిబ్బరెల్లిక్ యాసిడ్ అని పేరు పెట్టాడు. జిబ్బరెల్లిక్ యాసిడ్ GA. ఇది దేని నుంచి వచ్చింది? జిబ్బరెల్లా ఫ్యూజికురై అనే ఒక శిలీంధ్రం నుంచి, ఫంగస్ నుంచి ఇది ఐడెంటిఫై చేశారు. అదొక ఫంగస్ వ్యాధి అది వచ్చింది. ఆ ఫంగస్ నుంచి జిబ్బరెల్లిక్ యాసిడ్స్ అనే వాటిని ఐడెంటిఫై చేశారు. మోర్ దాన్ 100 జిబ్బరెలిన్స్ ఆర్ ప్రెజెంట్ నౌ. అండ్ ఫస్ట్ జిబ్బరెల్లిక్ యాసిడ్ కనుక్కున్నది GA3. అండ్ ఇవన్నిటికీ ఈ 100కి ఎలా ఇచ్చారు పేర్లు? GA1, GA2, GA3 అలాగా 100 వరకు పేర్లు ఇచ్చారు. 100 వరకు జిబ్బరెల్లిక్ యాసిడ్స్ కనుక్కున్నారు. ఇవి టెర్పిన్స్ అనే కుటుంబానికి చెందినవి. టెర్పిన్స్ 19 కార్బన్స్ 20 కార్బన్స్ కలిగిన కాంపౌండ్స్. అవి జిబ్బరెల్లిక్ యాసిడ్స్ని జిబ్బరెలిన్స్గా గుర్తించారు. దీన్ని ఫస్ట్ ఎలాగా ఇంటర్నోడల్ లెంగ్త్ పెరుగుతుంది. దీని ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఇంటర్నోడల్ లెంగ్త్ పెరుగుతుంది. ఇంటర్నోడల్ లెంగ్త్ పెరిగితే ఏమవుతుంది? ప్లాంట్ లెంగ్త్ పెరుగుతుంది. ప్లాంట్ గ్రో టాల్. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే గ్రేప్స్ ద్రాక్ష చెట్టులో ఇంకా యాపిల్స్లో పొడవు పెరిగి ద్రాక్ష వీటిలో ఆ గుత్తి ఉంది కదా, ద్రాక్ష గుత్తులు ఉంటాయి కదా, ఆ గుత్తి పొడవు పెరగడానికి, ఆ మధ్యలో ఇంటర్నోడల్ లెంగ్త్ పెరిగి కాయలు పెద్దవడానికి, ఇంకా ఎక్కువ ద్రాక్ష కాయలు ఏర్పడతాయి. వీటన్నిటికీ కూడా ఇంటర్నోడల్ లెంగ్త్ పెరిగి మొక్క హైట్ పెరుగుతుంది. అది జిబ్బరెలిన్స్ వల్ల జరుగుతుంది. ఇంటర్నోడల్ లెంగ్త్ పెరగడం వల్ల మొక్క పెరుగుతుంది సైజు. ఆ స్టెమ్స్ షుగర్ కేన్లో కనుక జిబ్బరెలిన్స్ని స్ప్రే చేస్తే షుగర్ కేన్స్ యొక్క కణుపు మధ్యమాల నుంచి కణుపు మధ్యమ ఇంటర్నోడ్ పెరుగుతుంది. అప్పుడు చక్కెర శాతం పెరుగుతుంది. 20 టన్నులు పైగా ఒక ఎకరానికి దిగుబడి పెరుగుతుంది. సో ఇంక్రీజెస్ ఈల్డ్ బై 20 టన్స్. సో ఇది ఒకటి. గ్రేప్స్లో, యాపిల్స్లో ఇంటర్నోడల్ లెంగ్త్ పెంచుతుంది, సైజ్ పెరుగుతుంది, క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా పెరుగుతాయి. సీడ్ జెర్మినేషన్. నెక్స్ట్ ఇదేంటిది? సీడ్ జెర్మినేషన్. తర్వాతది బోల్టింగ్ అండ్ ఫ్లవరింగ్. సో సీడ్ జెర్మినేషన్లో ఎలా ఉపయోగపడుతుంది? సపోజ్ మొక్కజొన్న మొక్క ఉంది, మొక్కజొన్న గింజను తీసుకుందాం, కెర్నెల్. దీనిపైన ఒక పొర ఆవరించి ఉంటుంది, దాన్ని ఎల్యూరోన్ లేయర్ అంటారు. ఎల్యూరోన్ పొర అంటారు, ఎల్యూరోన్ లేయర్. దీనికి స్కూటెల్లం ఉంటుంది, ఒక షీల్డ్ లాంటి కాటిలైడ్ అని ఉంటుంది. దాన్ని కాటిలైడ్ అని ఏమన్నామో స్కూటెల్లం అన్నాం.
సో వెన్ ద సీడ్స్ స్టార్ట్స్ జెర్మినేటింగ్ అల్యూరోన్ పొర నుంచి ఆల్ఫా ఎమైలేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్ఫా ఎమైలేజ్ అనేది రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది, షుగర్స్ని ఏర్పరుస్తుంది. రెస్పిరేషన్లో గ్లూకోజ్ అనేది బిగిన్ అవుతుంది. రెస్పిరేషన్ గ్లైకోలిసిస్ బిగిన్స్ విత్ గ్లూకోజ్. సో ఈ ఆల్ఫా ఎమైలేజ్ని రిలీజ్ చేస్తుంది. ఆల్ఫా ఎమైలేజ్ అల్యూరోన్ లేయర్ నుంచి రిలీజ్ చేసి రెస్పిరేషన్ని ఇనిషియేట్ చేస్తుంది. అప్పుడు సీడ్ జెర్మినేషన్కి ఇది తోడ్పడుతుంది. సో విత్తనాలు మొలకెత్తడానికి సీడ్ జెర్మినేషన్లో జిబ్బరెల్లిక్ యాసిడ్స్ ఉపయోగపడతాయి. బోల్టింగ్ ఇన్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ప్లాంట్స్ని కనుక మనం చూస్తే అవి నేలకి చిన్నగా ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని మనం రోజెటీ ప్లాంట్స్ అంటాం. రోజెటీ ప్లాంట్స్ ఆర్ లైక్ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్. సో ఇప్పుడు ఒక ఫీల్డ్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ హార్వెస్టింగ్ అయిపోయాక కొన్ని మొక్కలను అలాగే ఫీల్డ్లో వదిలేసినప్పుడు అవి ఫ్లవరింగ్కి వెళ్తాయి. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, జస్ట్ బిఫోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గ్రో ఇన్ లెంగ్త్. మొక్క పొడవు పెరుగుతుంది. దేనికి ముందు, ఫ్లవరింగ్. పుష్పోత్పత్తికి ముందు మొక్క పొడవు పెరగడాన్ని బోల్టింగ్ అంటాం. తెలుగులో కూడా బోల్టింగే. పుష్పోత్పత్తికి జస్ట్ బిఫోర్ ఫ్లవరింగ్ the sudden increase in the length of the plant, internodal length, just before the flowering is called as a bolting. Bolting leads to flowering. So bolting తర్వాత ఏమవుతుంది, ఫ్లవరింగ్ అవుతుంది. రోజెటీ ప్లాంట్స్, షుగర్ బీట్రూట్లో ప్లస్ క్యాబేజీ, కాలీఫ్లవర్లో మనం ఇవి బోల్టింగ్ని చూడొచ్చు. బోల్టింగ్ లీడ్స్ టు ఫ్లవరింగ్. ఇది కూడా జిబ్బరెలిన్స్ వల్ల వచ్చే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. నాలుగోది మాల్టింగ్ ఇండస్ట్రీస్. మాల్టింగ్ బ్రూవరీస్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో సారాయి తయారవడానికి మాల్టింగ్ ఇండస్ట్రీస్లో దీన్ని జిబ్బరెలిక్ యాసిడ్స్ని జిబ్బరెలిన్స్ని ఉపయోగిస్తారు. ఇవి డైటర్పినాయిడ్స్. ఇవి జిబ్బరెల్లా ఫ్యూజికోరా నుంచి తీస్తారు. మోర్ దెన్ 100 ఉన్నాయి జిబ్బరెలిక్ యాసిడ్స్. మోస్ట్లీ లెంగ్త్ ఆఫ్ ద ప్లాంట్ ఇంక్రీజెస్. సో సీడ్ జెర్మినేషన్. ఇంకా కుకుంబర్స్లో ఫిమేల్ ఫ్లవర్స్ ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్నోడల్ లెంగ్త్ పెరుగుతుంది. సీడ్ జెర్మినేషన్కి, బోల్టింగ్కి, ఇంకా ఫ్లవరింగ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. డిలేస్ సెనిసెన్స్ అంటే ఏంటి, మనం ఇందాక ఇనిషియల్ గ్రోత్లో చూసుకున్నాం. వార్ధక్య దశ అంటే ఎర్లీ మెచ్యురేషన్ ఆఫ్ అండ్ ప్రీమెచ్యూర్ ఫ్రూట్ ఫాల్, లీఫ్ ఫాల్ని సెనిసెన్స్ అంటాం. ఆ సెనిసెన్స్ని కూడా ఇది డిలే చేస్తుంది.